మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ చాండ పరిధిలోని కొన్ని ఏళ్ల కింద నిర్మించిన 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనం శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆస్పత్రి పైకప్పు తరచూ పెచ్చులు ఊడి పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా రోగులు ఆసుపత్రికి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే భవనం పైభాగం పూర్తిగా దెబ్బతినడంతో విలువైన వైద్య పరికరాలు, మందులపై దుమ్ము ధూళి పడి పనికిరాకుండా పోతున్నాయని అంటున్నారు. కిటికీ తలుపులు దెబ్బతినడంతో సిబ్బంది తాత్కాలికంగా అట్ట ముక్కలు పెట్టారు. అయినా వర్షం వస్తే సామాగ్రి తడిసి ముద్ద అవుతున్నాయని వాపోతున్నారు. భవన మరమ్మతుల కోసం గత ప్రభుత్వం 68 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయగా పరిశీలించిన ఇంజనీర్ల బృందం భవనానికి మరమ్మతులు చేపట్టిన వృధా అని తేల్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నూతన భవనం మంజూరు చేసి నిర్మించాలని వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.